మనకి ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర ఈరోజు ఎలా చేసుకుందామో చూద్దాము. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కాస్త వేగాక కొద్దిగా పసుపు, నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి వేయించుకోవాలి. మీకు పెసరపప్పు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కాస్త పెసరపప్పుని ఆయిల్లో అలా మగ్గించాక ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూర మనకి వేగడానికి ఒక 3 to 4 minutes పడుతుంది. కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. చూసారా చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని 1/2 teaspoon కారం, 1/2 teaspoon ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిపేసి మూత పెట్టుకొని మరో ఒక 2-3 నిమిషాలు టమాటా అంతా ఉడికేలాగా ఉడికించుకోవాలి. తర్వాత చూస్తారా ఎలా చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా తోటకూర కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.